నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. సిపిఐ 55వ వ్యవస్థాపక దినోత్సవం ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో నిర్వహించారు. విప్లవం అంటే విందు భోజనం కాదు, మహోన్నతమైన ప్రాణత్యాగాల చరిత్ర కలిగిన నక్సల్బరీ కామ్రేడ్ చారు మజుందార్ ఐకమత్యంతో 22 ఏప్రిల్ 1969లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిజం ఏర్పడి 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలేశ్వరంలో వినోద్ మిశ్రా నగర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవ సిద్ధాంతం లేనిదే విప్లవ ఉద్యమం ఉండదు, అవకాశవాదాన్ని ఆకర్షవంతంగా బోధిస్తూ ఆచరణ విషయంలో అతి సంకుచితమైన రూపాలను అమలు జరుగుతున్న సమయంలో ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. నేటికి కూడా శ్రామిక వర్గం పెట్టుబడి వర్గానికి దోపిడీకి గురి అవుతూనే ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విప్లవ విధానాలు మార్పులను చేసుకుంటూ నేటి మతోన్మాద హిందూ పేరుతో ప్రజలను దేశాన్ని సర్వనాశనం చేస్తున్న పాలక బీజేపీ పార్టీ గద్దెదించే వరకు ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలంటూ సిపిఐ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మహిళా సంఘం నాయకురాలు పిల్ల కాంతం, కొంతం రాజు, గుమ్మడి పాదలమ్మ, కందుల వరలక్ష్మి, పందిరి సుబ్బారావు, సందగ లక్ష్మి, గోనాపుర వరలక్ష్మి, కందుల సునీత, పందిరి ధర్మరాజు, గోనాపు సాయి, చాసిపల్లి సీత, పలప సుందరి, చందగ శివ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, ఏలేశ్వరం. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈరోజు ఏప్రిల్లో 22 ఈరోజు సిపిఎంఎల్ వ్యవస్థాపక దినోత్సవం. మార్క్సిస్ట్ లెనినిస్టు సిపిఎంఎల్ పార్టీని స్థాపించినటువంటి చారు మజుందార్ గారిని ఒకసారి జోహార్లు అర్పిస్తూ ఆయన ఈ యొక్క నక్సల్బరీ నిర్మాణాన్ని చేపట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ నక్సల్బరీ అనేటువంటిది ఈవేళ దేశవ్యాప్తంగా కూడా వ్యాపించి సిపిఎంఎల్ పార్టీగా ఏర్పాటవడం జరిగింది. అయితే చారు మజుందార్ గారు ఆయన లేకపోయినా ఆయన యొక్క ఆశయాలతో ఈవేళ భారతదేశంలో భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతో వేల మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈవేళ మన నక్సల్బరీ యొక్క చరిత్రలో ఉంది. ఈవేళకి కూడా ఈ యొక్క పేదవాళ్ళు హక్కుల కోసం ప్రశ్నిస్తూ ఉంటే ఈ నల్ల చట్టాలు ఈ పాలక పార్టీలన్నీ కూడా తెచ్చిపెట్టి అణచివేత మొదలు పెడుతూ ఈవేళ దేశాన్ని సంక్షోభంలో నెట్టివేయబడింది. ఈవేళ అడవుల్లో నిత్యం కూడా మారుమోగుతున్నటువంటి తుపాకీ మోతలు కూడా ఈవేళ పేదల భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. పేదల హక్కుల కోసం సాయుధ పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమకారులను అణసవేసి ప్రశ్నించే వారిని ప్రతి ఒక్కరిని కూడా అణసవేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పేదల్ని అణసివేసే కార్యక్రమంలో ఉంది. ఈవేళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. పేదలు తమ కష్టపడ్డ డబ్బులకి సాలలేనటువంటి కుటుంబ భారాన్ని ఈవేళ మోస్తా ఉన్నారు. ఈవేళ గ్యాసు, పెట్రోలు, మొత్తం పప్పులు, ఉప్పులు అన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి. శ్రామికుల యొక్క కష్టాన్ని ఈవేళ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క కార్మికులన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామని ఈ మోడీ ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. ఏమి చేశారు ఏంటి అనేటప్పటికీ ఈవేళ భారతదేశాన్ని ఒక మతోన్మాదంగా తయారు చేశారు. ఒక హిందూ మతోన్మాదంగా తయారు చేస్తూ కుల మతాలను రెచ్చగొట్టి ఈవేళ పేదవాళ్ళకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెట్టివేయబడుతుంది. ఈ యొక్క బీజేపీ గాని, వైఎస్ఆర్ గాని, తెలుగుదేశం గాని ఈ పార్టీలన్నీ కూడా ప్రజలకి భారంగానే తయారయ్యే తప్ప వీళ్ళ అధికారం కోసం గంటకో పార్టీ మారుస్తూ ఈ యొక్క కుంభకోణాల నాయకుల కింద తయారయ్యే తప్ప పేదల కోసం ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ యొక్క బోర్జువా పార్టీలకు లేదని, ఎప్పటికైనా పేదల హక్కుల కోసం పోరాట మార్గమే విప్లవం. అంటే విందు భోజనం కాదు, త్యాగాల
పార్టీ. ఇది త్యాగాలతో కూడుకున్నటువంటి ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర సిపిఎంఎల్ నక్సల్బరీకి ఉందని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. జోహార్ చారు మజుందార్, జోహార్ చారు మజుందార్. ఏప్రిల్ 22 55 వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయండి. ఏప్రిల్ 22 55 వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయండి. ఈరోజు సిపిఎంఎల్ ఏర్పడి 55 సంవత్సరాలైంది. ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని మనం అందరూ కూడా జరుపుకుంటా స్మరించుకుంటూ ఆ యొక్క చారు మజుందార్ గారి ఆశయాన్ని కొనసాగించాలని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా తరఫున నేను కోరుతూ జోహార్లు అర్పిస్తున్నా. జోహార్, జోహార్ వినోద్ మిశ్రా, జోహార్ చారు మజుందార్.